ఈరోజు ఎప్పుడు చూసినా పక్కడి గురించి మాట్లాడుతున్నాం, మన గురించి చూడట్లే. దేవుడు నిన్ను లెక్క చూస్తే నీవు తేలగలుగుతావా? ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం దేవుడికి లెక్క చెప్పాలి. మోసపోకడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. బైబిల్ యేసు ప్రభు కూడా అధికంగా ఆయన న్యాయ తీర్పు గురించి మరలా చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు బోధనలో అధికంగా దేని గురించి మాట్లాడాడంటే నరకం గురించి మాట్లాడాడు. పరలోకం కన్నా ఫస్ట్ నరకం గురించి మాట్లాడాడు, రెండోది ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు. నువ్వు ఈరోజు నరకం అంటే భయం అంటున్నావు. లేదు. నిన్ను ప్రేమించిన వ్యక్తి నీకు ఆపద ఉందంటే ఆపద నుండి నిన్ను అలర్ట్ చేసి నిన్ను తప్పిస్తానికి చూస్తాడు, ప్యాంపర్ చేస్తానికి చూడ్డు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము చొప్పున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇస్తాడంట, ఫలం ఇచ్చే చెట్లాగా ఉంటాడంట. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నాయి? ఎలాంటి వారితో మన స్నేహం, ఎలాంటి వారితో మన జీవితం, ఎలాంటి వారితో మన బ్రతుకు? ఈ విశాఖపట్నం మేము ఏ ప్రాంతం వెళ్ళినా సర్వే చేస్తామండి. ఇందాక చెప్తూ వచ్చాను, ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి, ఇక్కడ మీటింగ్ అవసరమా? ఈ వైజాగ్ ప్రాంతంలో నైట్ మేము సర్వే చేస్తూ వచ్చాం. ఎనీ ప్లేస్ వీ కీప్ సర్వేయింగ్. ఏ ప్రాంతం వెళ్ళినా ఆ టెరిటరియల్ డీమెన్స్ ఉంటాయి, ఆ వాయుమండులు ఉంటాయి, ఆ టెరిటరియల్ అలవాట్లు ఉంటాయి. అసలు ఇక్కడ చూసినప్పుడు మేము ఆశ్చర్యపోయాము. వైజాగ్ లాంటి పట్టణంలో ఇలాంటి పరిస్థితులా?